హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పకోడీ చేసుకుందామండి. దొండకాయ ముక్కల్ని ఇలా పొడవుగా కోసుకోవాలండి. ఇప్పుడు శనగపిండి వీడియోలో చూపిస్తున్నట్టు అంతే క్వాంటిటీతో శనగపిండి వేసుకోండి. అలాగే బియ్యం పిండి, కారం, జీలకర్ర పొడి, సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ క్లిప్ మిస్ అయింది. అలాగే కరివేపాకు, వేసుకుని బాగా కలుపుకోవాలండి. వాటర్ ఏం అవసరం లేదండి, దొండకాయలో ఉన్న వాటర్ సరిపోతుంది. మీకు సరిపోతే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా పొడి పొడిగా కలుపుకోవాలండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. పకోడీ వేసుకోవాలండి. పొడి పొడిగా వేసుకోవాలండి, ముద్దగా వేసుకోకూడదు. పొడి పొడిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంతే అండి, క్రిస్పీగా దొండకాయ